బ్రేకింగ్ న్యూస్, భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. మావోయిస్టు అగ్రనేత హిడ్మాను అరెస్ట్ చేశారు. కోరాపుట్ జిల్లా పేటాగూడ అడవిలో హిడ్మాను అదుపులోకి తీసుకున్నారు భద్రతా బలగాలు. భద్రతా బలగాలు భారీ విజయం సాధించాయి. మావోయిస్టు అగ్రనేత హిడ్మాను అరెస్ట్ చేశారు. కోరాపుట్ జిల్లా పెట్టగూడ అడవిలో హిడ్మాను అదుపులోకి తీసుకున్నారు భద్రతా బలగాలు. ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉపేందర్ ఫోన్ ద్వారా అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే అటు ఏదైతే మావోయిస్టు తిరుగుబాటు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో ఇటు భద్రతా బలగాలు అయితే గణనీయమైన విజయాన్ని అయితే సాధించాయని అయితే మనం చెప్పుకోవచ్చు. ఇటు భద్రతా బలగాలకు అటు ఏదైతే కఠినంగా ఉన్నటువంటి మావోయిస్ట్ కుంజన్ హిడ్మాన్ కూడా అరెస్ట్ చేసినట్టు జరుగుతుంది. ఏదైతే ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలోని బైపాడిగూడ ప్రాంతాల్లో కూడా వీరు దట్టమైన అటవీ ప్రాంతాల్లో పెట్టగూడ అడవిలో వీటిని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ అరెస్ట్ చేసిన సమయంలో అటు పోలీసులు కూడా ఎక్కువ పాటించడంతో పాటు రైఫిల్ తో సహా పెద్ద మొత్తంలో కూడా మందుగుండు సామగ్రిని కూడా స్వాధీనం చేస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఏరియా కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి ఏదైతే హిడ్మా ఈ ప్రాంతంలో జరిగినటువంటి 7 ప్రధాన హింసాత్మక ఘటనలు కూడా ఆయనకు సంబంధం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక ఒడిశా మావోయిస్ట్ ప్రభావితాన్ని తగ్గించడంలో అతని అరెస్ట్ కూడా ఒక పెద్ద విజయంగా కూడా అటు భద్రతా బలగాలు అయితే భావిస్తున్నాయి. హిడ్మా కార్యక్రమాలతో పాటు అనేక ఏదైతే మావోయిస్ట్ నెట్వర్క్ ఏర్పాటు చేయడంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరిస్తాడు. అదేవిధంగా అంటే హింసాత్మక ఘటనలు చేయాలంటే మాత్రం ఆయన నిర్ణయాలతోనే ఇక మావోయిస్టులు అయితే ముందడుగు వేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక ఒడిశా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లాలో బొయ్యేరిపాడి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెట్టుగూడ సమీపంలో అడవుల్లో మాత్రం ఈ కోమింగ్ అయితే కొనసాగుతుంది. దీనికి స్వచ్ఛందంగా అటు దళాలకు సంబంధించినటువంటి మావోయిస్టు కార్యకలాపాలు జరుగుతున్నాయనే నేపథ్యంలోనే అటు ఇంటెలిజెన్స్ సమాచారం నేపథ్యంలోనే ఇటు ఏదైతే కుంజన్ హిడ్మా అలియాస్ మోహన్ అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇతను సిపిఐ మావోయిస్టు కార్యకర్తలుగా కదలికల గురించి ఎస్ఎస్సీ నిఘా సమాచారం మేరకే ఇటు ఏదైతే జైపూర్ సబ్ డివిజన్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్నటువంటి కశ్యప్ మరియు అటు ఏసీ ఏఐసీ ఉన్నటువంటి దివ్య ప్రసాద్ నేతృత్వంలో ఈ టీవీఎస్ బృందం నిన్న రాత్రి ఏదైతే 8 గంటల సమయంలో ఈ ఆపరేషన్ అయితే ప్రారంభించింది. అయితే భద్రతా బలగాలు చుట్టుముట్టగానే మావోయిస్టులు జవాన్లపై అయితే కూడా భారీగా కూడా కాల్పులు జరిపినట్లయితే తెలుస్తుంది. సమీపంలో వీళ్ళంతా కూడా పారిపోతున్న పరిస్థితి ప్రధానంగా ఉన్న నేపథ్యంలోనే తర్వాత జరిగినటువంటి ఏదైతే సెర్చింగ్ ఆపరేషన్ హిడ్మా పట్టుబడ్డట్లు కూడా మనకు అధికారులు అయితే చెప్తున్నారు. ఇక మిగిలిన వారు కూడా చాలా మంది తప్పించుకున్నట్టు కూడా చెప్తున్నారు. హిడ్మాకు 3 అంచెల భద్రతతో పాటు పూర్తిగా కూడా అంటే అధునాతన టెక్నాలజీతో కూడా సిబ్బంది అయితే ఉంటారని చెప్తున్నారు. ఇక ఈ గ్రూప్ లో ఏరియా కమిటీ సభ్యుడు ఏసీఎం గా ఉన్నటువంటి హిడ్మా ఇటు విజయపూర్ జిల్లాకు చెందిన వాడుగా కూడా మనకైతే సమాచారం అందుతుంది. అయితే ఆ ప్రదేశం నుంచి అధికారులు ఏకపాటించడంతో పాటు ఒక రైఫిల్ 35 రౌండ్ల లైవ్ మందుగుండు సామాగ్రిని కూడా వారైతే స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. వివిధ రకాల డిటోనేటర్లు, గన్ పౌడర్లు, రేడియోలు మరియు మావోయిస్ట్ సాహిత్యంతో పాటు ఏదైతే వారికి సంబంధించినటువంటి ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారని చెప్తున్నారు. ఇక ఈ హిడ్మా ఒడిశా, ఛత్తీస్గఢ్ మరియు ఆంధ్రప్రదేశ్ మావోయిస్ట్ కార్యకలాపాలతో చాలా ప్రమేయం ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అతను 2007లో 14 సంవత్సరాల వయసులోనే ఇటు మావోయిస్ట్ పార్టీలో కూడా చేరారని చెప్తున్నారు. ఇంకా శిక్షణ పొందిన తర్వాత ఆయన స్థాయిని కూడా పెంచుకుంటూ వస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో ఉన్నటువంటి ఏసీఎం స్థాయికి కూడా ఆయన ఎదిగినట్టు చెప్తుంది. ఇది కోరాపుట్ మరియు మల్కన్గిరి జిల్లాలో మరియు ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో జరిగినటువంటి ప్రధాన ఎన్కౌంటర్లతో సహా అనేక కాల్పుల ఘటనలో కూడా అతనికి సంబంధం ఉన్నట్లయితే తెలుస్తుంది. ఇక ఒడిశాలో 7 ప్రధాన మావోయిస్ట్ కేసుల్లో కూడా అతనికి ప్రమేయం ఉందని చెప్పేసి అయితే అటు పోలీసులు కూడా నిర్ధారించుకున్నారు. ఇక వీళ్ళు కోరాపుట్ లో 4 మరియు మల్కన్గిరిలో 3 ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇక ఇతర కార్యకర్తలు గుర్తించడానికి కూడా అటు సరిహద్దు మావోయిస్ట్ కార్యకలాపాలతో అతని పాత్ర కూడా ధృవీకరించడానికి మరిన్ని దర్యాప్తులు కూడా కొనసాగుతున్నాయని భద్రతా బలగాలు చెప్తున్నాయి. ఇప్పటికే అటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి విజయ్ శర్మ కూడా ఇప్పటికే మావోయిస్ట్ రహిత దేశంగా అటు మావోయిస్ట్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్తున్నారు. ఆ దిశగా కూడా ఇప్పటికే భద్రతా బలగాలు అయితే ముందడుగు వేస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని అంతా కూడా థర్మల్ టెక్నాలజీతో కూడా ఇప్పటికే జల్లెడ పడుతున్నారు.
పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది దీపిక. రైట్, థ్యాంక్ యూ ఉపేందర్.